ఏ స్టేషన్‌కి? సికింద్రాబాద్. ఓకే. మరి డైలీ అంటే ఒక బస్ కోసం ఎంతెంత టైమ్‌ని స్పెండ్ చేయాల్సొస్తుంది వెయిట్ చేయడం కోసం? ఇంకా హాఫ్ అన్ అవర్ అంతే. హాఫ్ అన్ అవర్. ఇంకా విషయం ఏంటంటే మహిళలు ఇక్కడ ఉంటే బస్సులు ఆపడం లేదు. మగవాళ్ళు ఉంటేనే బస్ స్టాప్‌లో బస్సులు ఆపుతున్నారు అంటున్నారు. నిజమా? అట్లేం లేదు. అట్లేం ఆ. లేదు. ఓకే. మరి కూర్చోడానికి సీట్లు ఉంటున్నాయా? ఏంటండి? కూర్చోడానికి సీట్లు సీట్స్ అయితే ఉండవండి, ఎందుకంటే బస్సు ఫుల్గా ఉంటాయి కాబట్టి సీట్స్ ఏమి ఉండవు. సీట్లేమి ఉండవు. మరి మగవాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది బస్సుల్లో? ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? సీట్లు ఉంటున్నాయా వాళ్ళకన్నా? సేమ్ అంతే. వాళ్ళ సీట్లు మీరందరూ కూర్చుంటున్నారట కదా? మహిళలు కూర్చుంటున్నారట నిజమా? అవునా? కూర్చుంటారు, ఖాళీ ఉంటే కూర్చుంటాం కదండి. వాళ్ళని నించోబెట్టి మేము కూర్చోవడం అనేది ఏమి ఉండదు. అసలు మీకు మహిళలకి ఫ్రీ బస్ పెట్టింది దేనికి? మీరు కూర్చోడానికో, నించోడానికో ఫ్రీ బస్ మీకోసం ఇచ్చారు. అలాంటిది మరి మగవాళ్ళు అంటే ఎందుకు ఎందుకు బస్సులో గొడవలు అవుతా ఉన్నాయి మగవాళ్ళకి, ఆడవాళ్ళకి మధ్యన గూడా? చూప్. సరే పర్లేదు చెప్పండి. ఏం గొడవలు లేదు అవుతా అట్లే. ఉన్నాయా బస్సులో? అంటే ఇంకా ఒకళ్ళు అలా ఇది చేసుకుంటారు కానీ ఇంతకుముందు ఫ్రీ బస్ లేకుండా ఉన్నప్పుడు ఇంత రద్దీ లేదట కదా? లేదు. లేదా? ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ అన్ని ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి. చాలా మంది మహిళలు ఏం చెప్తున్నారంటే రోజు తిరిగేవాళ్ళు కానీ ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళు కానీ ఫ్రీ బస్ వేస్ట్ అంటే అవసరం లేదు, మహిళలకు అంత అత్యవసరం కాదంటున్నారు. నిజం అవునా? అంత అత్యవసరం కాదా? ఒకవేళ మగవాళ్ళకు కూడా ఫ్రీ బస్ పెడితే బాగుంటుంది అంటారా మీరు? ఏమో అండి, తెలియదు నాకు. ఓకే. ఏ స్టేషన్‌కి? సికింద్రాబాద్. ఓకే. మరి డైలీ అంటే ఒక బస్ కోసం ఎంతెంత టైమ్‌ని స్పెండ్ చేయాల్సొస్తుంది వెయిట్ చేయడం కోసం? ఇంకా హాఫ్ అన్ అవర్ అంతే. హాఫ్ అన్ అవర్. ఇంకా విషయం ఏంటంటే మహిళలు ఇక్కడ ఉంటే బస్సులు ఆపడం లేదు. మగవాళ్ళు ఉంటేనే బస్ స్టాప్‌లో బస్సులు ఆపుతున్నారు అంటున్నారు. నిజమా? అట్లేం లేదు. అట్లేం లేదు. ఓకే. మరి కూర్చోడానికి సీట్లు ఉంటున్నాయా? ఏంటండి? కూర్చోడానికి సీట్స్ అయితే ఉండవండి, ఎందుకంటే బస్సు ఫుల్గా ఉంటాయి కాబట్టి సీట్స్ ఏమి ఉండవు. సీట్లేమి ఉండవు. మరి మగవాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది బస్సుల్లో? ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? సీట్లు ఉంటున్నాయా వాళ్ళకన్నా? సేమ్ అంతే. వాళ్ళ సీట్లు మీరందరూ కూర్చుంటున్నారట కదా? మహిళలు కూర్చుంటున్నారట నిజమా? అవునా? కూర్చుంటారు, ఖాళీ ఉంటే కూర్చుంటాం కదండి. వాళ్ళని నించోబెట్టి మేము కూర్చోవడం అనేది ఏమి ఉండదు. అసలు మీకు మహిళలకి ఫ్రీ బస్ పెట్టింది దేనికి? మీరు కూర్చోడానికో, నించోడానికో ఫ్రీ బస్ మీకోసం ఇచ్చారు. అలాంటిది మరి మగవాళ్ళు అంటే ఎందుకు ఎందుకు బస్సులో గొడవలు అవుతా ఉన్నాయి మగవాళ్ళకి, ఆడవాళ్ళకి మధ్యన గూడా? చూప్. సరే పర్లేదు చెప్పండి. ఏం గొడవలు లేదు అవుతా అట్లే. ఉన్నాయా బస్సులో? అంటే ఇంకా ఒకళ్ళు అలా ఇది చేసుకుంటారు కానీ ఇంతకుముందు ఫ్రీ బస్ లేకుండా ఉన్నప్పుడు ఇంత రద్దీ లేదట కదా? లేదు. లేదా? ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ అన్ని ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి. చాలా మంది మహిళలు ఏం చెప్తున్నారంటే రోజు తిరిగేవాళ్ళు కానీ ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళు కానీ ఫ్రీ బస్ వేస్ట్ అంటే అవసరం లేదు, మహిళలకు అంత అత్యవసరం కాదంటున్నారు. నిజం అవునా? అంత అత్యవసరం కాదా? ఒకవేళ మగవాళ్ళకు కూడా ఫ్రీ బస్ పెడితే బాగుంటుంది అంటారా మీరు? ఏమో అండి, తెలియదు నాకు. ఓకే.